హాయ్ అండి అందరికీ ముందుగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ముందు రోజు మేము ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ తీసుకుందామని బయటికి వెళ్ళాము. అది ఎక్కడా లేవు, ఎక్కడో 2-3 చోట్ల పెట్టారు. ఆ ఒక చోట పర్లేదు బాగానే కనపడ్డాయని అక్కడ ఆగాము. ప్రతి సంవత్సరం ఉన్నట్టే బ్యాండ్స్ ఉన్నాయి ఇక్కడ రెగ్యులర్గానే, కానీ కొత్త ఏమీ లేవు. మేము మళ్ళీ అక్కడ కొన్ని బ్యాండ్స్ తీసుకున్నాము. ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ తీసుకుని అక్కడ ఆంటీతో వాడి కాసేపు అక్కడ ఆవిడేమో షూట్ చేస్తున్నావు అని నవ్వారు. అలానే వాళ్ళ సన్ అనుకుంటాను, ఆయన నవ్వుకున్నారు. ఒకసారి కాసేపు అలా స్మైల్ చూసి అక్కడి నుంచి వచ్చేసాము. మరుసటి రోజు మార్నింగ్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను పిల్లల్ని తీసుకుని. ఆ రోజంతా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే మా డే అంతా గడిపాము. తను నాకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టింది, నేను తనకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ పెట్టాను. అలానే మా పిల్లలు కూడా ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకున్నారు. అక్కడి నుంచి మళ్ళీ లంచ్కి అక్కడే లంచ్ ప్రిపేర్ చేసింది మా ఫ్రెండు. ఇంకా లంచ్కి అందరం కూర్చున్నాం, మొత్తం ఫ్యామిలీతో అందరం కలిసి కూర్చున్నాము. ఇంకా లంచ్కి అందరం కూర్చున్నాము. లంచ్ చేసేసి చాలాసేపు ఉన్నాము. తర్వాత ఈవినింగ్ మా ఫ్రెండ్ వచ్చేసి స్నాక్స్ ఐటమ్ చికెను పకోడీ, అదే ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి చేపల పులుసు పెట్టింది, తర్వాత ఎగ్ కర్రీ కూడా వండింది. అలాగే ఈవినింగ్ స్నాక్స్ చికెన్ పకోడీతో పాటు సేమియా స్వీట్ చేసింది. ఇంకా అవి తిన్న తర్వాత పిల్లలు బయటకండి సరదాగా బయటకు వచ్చి అక్కడి నుంచి మాల్కి వెళ్ళాము. మాల్లోకి వెళ్ళి అక్కడ పిల్లలు గేమ్స్ అవి ఉంటాయి కదా, వాళ్ళు ఎంజాయ్ చేస్తారని మాల్కి తీసుకెళ్ళి లోపలికి వెళ్ళాము. ఇంకా అక్కడ ఇంకా మాల్కి వెళ్ళగానే ఇంకా ఎక్కడ పిల్లలు గంతులు వేసుకుంటూ పరిగెడుతూ ఉరుకులేస్తూనే ఉన్నారు, చూస్తూ వచ్చారు. అలాగా మాల్ అంతా ఫుల్ అయితే రష్ ఉంది మాల్. ఎందుకంటే నార్మల్ రోజుల్లో కూడా మాల్స్ అంటే కొంచెం రష్గానే ఉంటాయి. ఇంక ఇది ఏంటంటే హాలిడే ఫ్రెండ్షిప్ డే వచ్చేటప్పటికి ఇంకా ఫుల్ రష్ ఉంది మాల్. అక్కడి నుంచి పిల్లల గేమ్స్ చోటుకి మేము వెళ్తున్నాము. వెళ్ళాము. అక్కడ అంతా కింద ఏంటంటే మేము వెళ్ళగానే ఎంట్రన్స్లో పిల్లలది గేమ్స్ ఆడిస్తున్నారు మాల్ వాళ్ళే. అక్కడ అంతా గేమ్స్ అంటే ఆ పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు, మా పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. అక్కడి నుంచి మేము డైరెక్ట్ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాం. థర్డ్ ఫ్లోర్లో హుడ్కి సంబంధించిన బొమ్మలు అయితే చాలా ఉన్నాయి. అవి ఎప్పుడో నేను చిన్నప్పుడు ఆడుకున్నాను వాటితో. అవి ఇప్పుడు మళ్ళీ నలిగి చాలా ఆనందంగా పడ్డాము. అక్కడ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అక్కడంతా మంచి సాంప్రదాయమైన బొమ్మలు లాంటివి మాట ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి అది చాలా ఉంటాయి. ఇవి చూడండి, చాలా బాగున్నాయి. ఆంటీలు రోకలు అన్నట్టు ఉంటాయి కదా, చిన్నప్పుడు రోకలతో దంచుతారు అలాంటివి మాట. అక్కడి నుంచి మళ్ళీ పిల్లలు గేమ్స్ జోన్లోకి వచ్చేసాము మేము. ఇంకా గేమ్స్ జోన్లో చాలాసేపు స్పెండ్ చేశారు పిల్లలు, చాలా హ్యాపీగా ఆడుకున్నారు వాళ్ళు. ఇంకా అక్కడి నుంచి ఇంటికి బయలుదేరాము మేము. ఇంకా స్టార్ట్ అవుతున్నాము, ఇంకా బయట వెళ్ళిపోయాము. అలానే నా ఛానల్ ఫాలో అవ్వండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. జై దుర్గమ్మ.